శనివారం రోజు నా తమ్ముడిని తీసుకుపోయి దొంగతనం కేసులో అడిగిస్తాను సార్. సరే ముగ్గురండి సార్ చేసింది. నా తమ్ముడు అయితే తమ్ముడికి బాలేదండి సార్. నా తమ్ముడు ఎవరో బయట ఉన్నాడండి సార్. నా తమ్ముడిని చేసిన వాళ్ళు వదిలేసి నా తమ్ముడిని తీసుకుపోయి చంపేయాల్సిన పని అయింది సార్. తీసుకుపోయారు శనివారం రోజు తీసుకుపోయారు కదా సార్. శనివారం పొద్దున్నే తీసుకుపోయారు కదా. తెల్లారే నువ్వు కోర్టు కాపీ చెప్పాలి కదా సార్. నువ్వు కోర్టు కాపీ చెప్పకుండా నువ్వు పోలీస్ స్టేషన్ లో పెట్టుకుని నా తమ్ముడిని కొట్టి చంపాల్సిన పని అయింది సార్. మున్సిపల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ పోలీసు వాళ్ళు అందరు కలిసి నా తమ్ముడిని చంపాల్సిన పని ఏంటి సార్. వాళ్ళు చంపినారా లేకపోతే ఎవరైనా చంపమంటే చంపినారా? కేసు పెట్టినా చంపమంటే చంపారా? లేకపోతే ఇంకెవరన్నా చెప్తే చంపారా? లేకపోతే ఎస్ఐ చంపారా? మాకు న్యాయం చేయండి సార్. మేమేం లేనాడు అని మమ్మల్ని ఎందుకు సార్ ఇట్లా ఆడుకుంటున్నాం? మేము దిక్కులేనాడు అని సార్. మేము దిక్కులేకపోయినా నలుగురికి మాకు ఒకరికొకరు నమ్మకాలు ఉంటాయి సార్. మేము ఒకరికొకరు పెట్టుకోలేకపోయినా నమ్మకాలు ఉంటాయి. మా తమ్ముడు మాకు ఒకరిని హెల్త్ చేశారు సార్. మాలాంటి వాళ్ళకి లేరా సార్? మేము నలుగురు సార్. మా అమ్మకి మా తమ్ముడిని ఎందుకు చంపేశారు సార్? మా కడుపు మంట పెడతారు సార్. మాకు న్యాయం జరగాలి సార్. ఎస్ఐని సస్పెండ్ చేయాలి. ఎస్ఐ ఉండేదానికి లేదు. ఎస్ఐని సస్పెండ్ చేయాలి. మాకు న్యాయం జరగాలి. వాళ్ళకి న్యాయం జరగాలి. వాళ్ళకి న్యాయం జరగాలి సార్. సార్ నా తమ్ముడిని చంపేసి అధికారు వాడికి ఎవరు ఇచ్చారు? అతనికి వాడు చంపాల్సిన పని ఏంది? చంపినాడు నువ్వు పోలీస్ స్టేషన్ లో ఉండి నా కొడక నువ్వు ఏడు తీసుకొచ్చి ఎందుకు చేర్చావురా? నువ్వు అసలు ఎవరు చెప్పి చేర్చావురా? నువ్వేడా మాకు ఫోన్ చేయి. మేము వచ్చి నాకు ఉండాలి కదా. నువ్వు చంపేసి వాడు మైండ్ గడ్డి ముందు పోసి వాడు ముందు దాకా చచ్చిపోయాడు. ఏం చేయాలి చెప్పకుండా